మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ మేడం. హలో అండి. 2024 ఒక 10 days అయితే అయిపోతుంది. అవును, అంటే 24లో మేము మ్యూచువల్ ఫండ్స్ కొన్నాము, దాన్ని మెయింటైన్ చేస్తున్నాము. లాస్ట్ 24లో పర్ఫామ్ ది బెస్ట్ చేసినవి మేడం. నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేయొచ్చా, లేదా నెక్స్ట్ కొత్తగా చేసే వాళ్ళం మనం ఏది? డెఫినెట్లీ అండి. ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మేము అందరికీ చెప్తుంది ఏంటంటే ఇయర్కి ఒకసారి వెల్త్ చెకప్ చేయించుకోవాలండి. అంటే మనం ఎలా అయితే హెల్త్ చెకప్ చేయించుకోవాలో ఇది వెల్త్ చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేం పెద్ద మీకు ఏం కాస్ట్ ఏం పడదు. జస్ట్ ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర కానీ మా దగ్గర కానీ మీరు కూర్చున్నారనుకోండి, అసలు మీరు ఈ 1 yearలో ఒకసారి మీ పోర్ట్ఫోలియోస్ మీరు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో ఏవి బాగున్నాయి, ఏవి కంటిన్యూ చేయాలి, ఏది డిస్కంటిన్యూ చేయాలి, ఏది కొత్తగా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం కొత్తగా క్వాంట్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. లేదు మీకు మల్టీ అసెట్ ఫండ్స్ లేవు. ఇప్పుడు గోల్డ్ డెట్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి కదా. ఇప్పుడు ఈక్విటీ ఇవ్వకపోయినా మీకు గోల్డ్ ఫండ్ ఉందనుకోండి, యువర్ పోర్ట్ఫోలియో మైట్ బి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కదా. ఓవరాల్ గా మనం అంతా తీసుకొని వెళ్ళి ఈక్విటీలో పెట్టకూడదు కదా. సో ఎంత పర్సంటేజ్ ఈక్విటీలో పెట్టాలి, ఎంత పర్సంటేజ్ గోల్డ్ లో పెట్టాలి, ఎంత మనం డెట్ లో ఉండాలి, ఇదంతా కూడా అసెట్ అలొకేషన్ చేసుకోవడము. ఏవైతే మిస్టేక్స్ చేసామో అవన్నీ కూడా మళ్ళీ మనం ఒకసారి సెట్ చేసుకోవాలి. దీన్నే మనము పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటామండి. సో ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేయించుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మన హెల్త్ గురించి రివ్యూ చేయించుకుంటామో ఒకసారి వెల్త్ చెకప్ చేయించుకోవాలండి. కూర్చొని ఓకే మనం లాస్ట్ ఇయర్ ఏమైనా చేసామో అవన్నీ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేవా, లేదు అవి వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, వీ కెన్ డిస్కంటిన్యూ, రైట్ కదా. సో చాలా మంది మా దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఇందులో మనకి 6% రిటర్న్ వస్తుంది, 7% రిటర్న్ వస్తుందని. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఇంకా ఇప్పుడు 10 సంవత్సరాలు కట్టారు, ఇంకో 15 సంవత్సరాలు కట్టాలనుకోండి. సో దే కెన్ కమ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్, మేడం ఏం చేయాలి, మాకు తెలియక అప్పుడు మేము తీసేసుకున్నాము. సో ఇలాంటివి చాలా అందరి పర్సనల్ ఫైనాన్సెస్ లో జరుగుతూనే ఉంటాయి కదండి. సో వాటికి ఏంటంటే ఒక్కసారి మనం డిస్కస్ చేసామనుకోండి, చేస్తే దెన్ యూ విల్ గెట్ వెరీ గుడ్ పర్సనలైజ్డ్ అండ్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ దొరుకుతాయి. ఇప్పుడు టీవీలో మనం చెప్పేవి ఏంటంటే జనరలైజ్ స్టేట్మెంట్స్, బట్ మీకున్న సిచ్యువేషన్స్ గురించి మీకు కావాల్సిన సొల్యూషన్స్ తీసుకోవడం అనేది చాలా బెటర్ అండి. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు గివ్. సో 2024లో అయితే మనం చూసినట్లయితే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్ చూసుకుంటే, అదే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అయితే మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అయితే ఆల్మోస్ట్ మనకి 60% రిటర్న్ ఇచ్చిందండి 1 yearలో. అలానే మనకి ఇన్వెస్ట్కో ఇండియా 60 తర్వాత ఇన్వెస్ట్కో ఇండియా ఫోకస్డ్ ఫండ్ అయితే 51% ఇచ్చింది. ఎల్ఐసి ఎంఎఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అయితే 59% ఇచ్చారు. అలానే ఎస్బీఐ పిఎస్యు ఫండ్ అయితే 51%. అంటే మన మ్యూచువల్ ఫండ్స్ లో కూడా 50-60% రిటర్న్స్ రావచ్చని మనకి హై ఇంట్రెస్ట్ వచ్చినట్టు హై రిటర్న్ వాళ్ళు సేమ్ ఉంచాలా తీసే అదేనండి. దట్స్ వాట్. అది కూడా ఏంటంటే వాళ్ళ రిస్క్ మనం ఎంత రిస్క్ లో. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒకటే కేటగిరీలో 4-5 ఫండ్స్ ఉంటాయండి. అంటే స్మాల్ క్యాప్ మీకు ఇష్టం అనుకోండి, స్మాల్ క్యాప్ లో రిటర్న్స్ బాగా వస్తున్నాయి, మిడ్ క్యాప్స్ లో బాగా వస్తున్నాయి అంటే మీ దగ్గర ఒక 4-5 స్మాల్ క్యాప్ ఫండ్స్, ఒక 4-5 మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. సో ఇలాంటివి అనేది కొంచెం మనం తగ్గించుకోవాలండి. సో ఎన్ని ఉండాలి, ఎన్ని కేటగిరీలో ఎన్ని స్కీమ్స్ ఉండాలి. కొంతమంది దగ్గర, మా దగ్గర చాలా మంది క్లయింట్స్ దగ్గర 20-30 స్కీమ్స్ ఉంటాయండి. 20-30 స్కీమ్స్ అనేవి మెయింటైన్ చేయడం ఎంతవరకు కరెక్ట్. అలానే కొంతమంది దగ్గర తెలియక సెక్టార్ ఫండ్స్ తీసేసుకోవడం, ఏదో ఎన్ఎఫ్ఓ వచ్చిందంటే అంటే ఏది బాగా అంటే ఒకసారి మనీ కంట్రోల్లో చూస్తారు, లేదు అంటే ఇలాంటి ప్రోగ్రామ్ చూస్తారు, ఓ మేడం ఈ స్కీమ్లో ఇంత రిటర్న్స్ వచ్చాయని అందులో పెడుతూ ఉంటారు. సో ఇలా వాళ్ళ దగ్గర చాలా స్కీమ్స్ అలా రన్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారి వాటిని అన్నిటినీ కూడా మనం ఒక్కసారి రీబ్యాలెన్సింగ్ చేసుకోవడము, రివ్యూ చేయించుకొని మనకి ఏ స్కీమ్స్ సెట్ అవుతాయో అవి మెయింటైన్ చేసుకుంటే, ఏ స్కీమ్స్ మనకి బాగో అవి మనం హోల్డ్ చేయొచ్చా, రిడీమ్ చేయొచ్చా. దేర్ ఆర్ మెనీ స్టెప్స్ వీ నీడ్ టు టేక్ అండి. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది అంటే ఫస్ట్ మనం కూర్చొని వీటి గురించి మొత్తం మన దగ్గర ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వీటిని అన్నింటినీ మనం ఏం ఉంచాలి, ఏవి డిస్కంటిన్యూ చేయాలి ఒకసారి తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా. కొంతమందికి ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అవసరం ఉండదు. ట్యాక్స్ ఫండ్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే తెలియదు మేడం, ఎందుకో తీసుకున్నాం అంటారు. మీకు అసలు అవసరమే లేదు. అది యు ఆర్ ఇంటూ న్యూ, మీరేమో న్యూ రెజీమ్ లో ఉంటారు, మీరు న్యూ రెజీమ్ లో అసలు ఎగ్జామ్షన్స్ చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్పగానే అవునా మేడం నేను అనవసరంగా అదంతా ఐడియా ఉండదు. వాళ్ళకి తెలియక అది అలా కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. సో ఒకసారి వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు మీకు ఇది అవసరం లేదు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అని చెప్పి మళ్ళీ దాన్ని మేము డిస్కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ లైక్ దట్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మిస్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కసారి కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనం ఫర్దర్గా వెళ్ళొచ్చు. ఎనీ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని కన్సల్ట్ అయితే మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈజీగా
రీచ్ అవ్వచ్చు అని మేడం చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.